హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఈ రోజు మనం పిండిని నానబెట్టడాలు పులియబెట్టడాలు అలాంటివి ఏమీ లేకుండా ఇన్స్టెంట్ గా దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర కప్పు పెరుగు మరియు కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు వచ్చేలా టెక్స్చర్ మనం కలుపుకోవాలి. తరువాత హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు బీట్ చేయడం వల్లే మనకి పులియబెట్టినంత టేస్ట్ వస్తుంది దోశలు. తరువాత మనం ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిటె పిండి వేసేసుకొని నిదానంగా తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి మనం మీడియం ఫ్లేమ్ లో కాల్చుకుంటే ప్లెయిన్ దోశ రెడీ అవుతుంది. ఇప్పుడు మరలా ఒక గరిటె పిండి వేసుకొని రౌండ్ గా తిప్పుకోవాలి. ఈ దోశలో మనము జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవడం. గోధుమ పిండి ఉల్లిపాయ దోశ రెడీ అవుతుంది. మరలా ఒక గరిటె పిండి వేసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుకోవాలి. ఇందులో కాస్తంత పంచదార మరియు ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ లో కాల్చుకుంటే స్వీట్ దోశ కూడా రెడీ అవుతుంది. ఒకే బ్యాటర్ తో 3 రకాల దోశలు కూడా చేసుకున్నాం. మా వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. నిజంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.